దేవుని పరిశుద్ధ నామనికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు అనేక మంది బిడ్డలు జ్వరాలతో బాధపడుతున్నారు. నాకు చాలా కాల్స్ వస్తున్నాయి ప్రార్థన రిక్వెస్ట్ కోసం, మెసేజెస్ కూడా వస్తున్నాయి. వారందరి కొరకు అంటే తెలిసిన వారు మనకు కాల్ చేస్తున్నారు, మరి తెలియని వారి పరిస్థితి ఏంటి, వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి ఈరోజు ఎవరైతే బలహీనతతో ఉన్నారో, జ్వరముతో, తలనొప్పితో, రక్త కణాలు తక్కువై హాస్పిటల్లో ఎంతమంది అడ్మిట్ అయ్యారో వారందరి కొరకు దేవుని కృపను పొందుకోవాలని, దేవుడు వారిని స్వస్థపరచాలని, వారికి ఇస్తున్న మెడిసిన్ చక్కగా వారి శరీరంలో పనిచేయేలాగున మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో మీరు ఏకీపిస్తే దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, సజీవుడ, నమ్మకమైన దేవ, న్యాయం తీర్చు దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రేమ నమ్మకం గల దేవానికి స్తోత్రం ప్రవ్వా. గడిచిన కాలం అంతా మమ్మల్ని కలిసి కాపాడి తోడుగా నెడుగా ఉండి నీవిచ్చిన ఆరోగ్యంకానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రవ్వా, ఈరోజు ఈ మధ్య కాలంలో ప్రవ్వా ఎక్కడ చూసినా అనేక మందికి జ్వరములు ప్రవ్వా, విష జ్వరములు ప్రవ్వా, డెంగ్యూ అని, మలేరియా అని ప్రవ్వా, నానా విధములైన ప్రవ్వా, గొంతు నొప్పితో, అల్సర్తో, గ్యాస్ ట్రబుల్తో ప్రవ్వా, తలనొప్పితో, సైనస్తో, జలుబుతో, విపరీతమైన జ్వరముతో 104, 108 అట్లా ప్రవ్వా, ఎక్కువ తీవ్రమైన జ్వరముతో ఉన్నారు ప్రవ్వా. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు హాస్పిటల్ బెడ్ల మీద ఎంతమంది ఉన్నారో ప్రవ్వా, దిక్కు తోచని పరిస్థితులు ఇంకెంతమంది ఉన్నారో ప్రవ్వా. మరి జ్వరంతో బాధపడుతున్నప్పుడు చూసుకునేవారు లేక అనాథలుగా ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రవ్వా. వారందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఈరోజు తండ్రి నాయన బలహీనతల పాలయ్యే ప్రవ్వా, ఏ దిక్కు లేక సహాయం చేసేవారి వైపు దీనంగా చూస్తున్నారో ప్రవ్వా. మరి అందరికీ తండ్రి యేసయ్య హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు ఉండకపోవచ్చు, కానీ తండ్రి జీవంగల దేవ, అలాంటి వారి బిడ్డలను చూసే దేవుడు, వాళ్ళ మీద కనికరపడే దేవుడు ప్రభువానికి స్తోత్రం. వారందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రవ్వా, మరి మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో ప్రవ్వా, అయ్యా మరి పేతురు అత్తకు ప్రవ్వా జ్వరం వచ్చినప్పుడు తండ్రి మీరు వెళ్ళి ఆమె చెయ్యి ముట్టినప్పుడు ప్రవ్వా ఆమె జ్వరము ఆమెను విడిచిపోయిను అని ప్రవ్వా మత్తయి సువార్తలో మేము చూస్తున్నాం తండ్రి నాయన. అట్లాగే ప్రవ్వా తండ్రి నాయన మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో ప్రవ్వా యాయిరు అనే అధికారి కుమార్తెను ప్రవ్వా, అయ్యా తండ్రి వేసే ఆ కుమార్తెకు జ్వరం వచ్చినప్పుడు తండ్రి మీరు వచ్చి నా కుమార్తెను ముడితే నా కుమార్తెలో ఉన్న ఆ జ్వరం విడిచిపెట్టిపోతుందని ప్రవ్వా అధికారి మిమ్మల్ని అయ్యా బతిమాలికున్నప్పుడు మీరు అతని ఇంటికి వెళ్ళి ప్రవ్వా అయ్యా యేసయ్య వాళ్ళ కుమార్తెకు మీరు స్వస్థత ఇచ్చినారు. దేవానికి స్తోత్రం. ఈరోజు ప్రవ్వా మీరు ఆత్మయ్య ఉన్నారు ప్రవ్వా, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రవ్వా అనేక మంది బిడ్డల మీద తాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు ఈ బిడ్డల పక్షాన నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. జీవంగల దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. జీవాధిపతిని కొందనాలు ప్రవ్వా. తండ్రి ఈరోజు ప్రవ్వా ఈ బిడ్డల పక్షాన నేను మొరపెడుతున్నాను తండ్రి. దయచేసి వారిని ఒక్కసారి మీరు ఆదరించండి, ఒక్కసారి వారి వైపు చూడండి, ఒక్కసారి వారి వైపు చూసి కనికరపడండి ప్రభువానికి స్తోత్రం. అయ్యా అనేక మంది బిడ్డలు తండ్రి యేసయ్యా అయ్యా కాల్స్ చేస్తున్నారు ప్రవ్వా, మరి చేయని వారి పరిస్థితి ఏంది ప్రభువానికి స్తోత్రం. నా తండ్రి ఎవరైతే ప్రవ్వా అయ్యా తండ్రి నైనా యేసయ్యా ప్రార్థన సహాయము కోరినారో ప్రవ్వా వాళ్ళందరినీ నేను మీ చేతికి సమర్పిస్తున్నా. వాళ్ళ కుటుంబాలను ప్రవ్వా, వారు ఏ అవసరతలో ఉన్నారో ప్రవ్వా, ఏ ప్రమాదంలో ఉన్నారో ప్రవ్వా, ఏ అనారోగ్యం చేత బాధపడుతున్నారో, ఏ సహాయం కొరకు అయితే వేసే అంగలార్చుతున్నారో ప్రవ్వా నీకు స్తోత్రం తండ్రి. ఏ కార్యము జరగాలని ప్రవ్వా వారు ఎదురు చూస్తున్నారో ప్రవ్వా దయచేసి వాళ్ళందరి జీవితంలో నీ కార్యం జరిగించండి ప్రవ్వా. నా తండ్రి నైనా యేసయ్య మరి మెసేజెస్ పెట్టిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ప్రార్థన రిక్వెస్ట్ నా తండ్రి అడిగిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. వాళ్ళ జీవితం
జీవితంలోని కార్యము జరిగించమని ప్రార్థిస్తున్న తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, ఇప్పుడే ప్రభు తండ్రి నాయన యేసయ్య, ఎవరైతే బలహీనతతో ఉన్నారో ప్రభు, నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగా కని ప్రకటిస్తున్నాను తండ్రి. మీలో ఎవరైనా రోగిగా ఉంటే ప్రభు సంఘ పెద్దలను పిలిపించుకొని అయ్యా తండ్రి యేసయ్య, వారికి నూనె రాసి నా నామములో ప్రార్థన చేస్తే నేను వారికి విడుదల దయచేస్తానన్నావు ప్రభువా. దిక్కులేని వారికి నీవే దిక్కు కదా ప్రభువా. తండ్రి నాయన యేసయ్య, మరి మందులు వేసుకోవడం వల్ల ప్రభువా కొంతమందికి అయ్యా తండ్రి నాయన స్వస్థత వస్తుంది ప్రభువా, కొంతమందికి రాదు ప్రభువా. తండ్రి నాయన వారిని మీరే ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. అయ్యా నీ కొందన మీరు చేసిన అద్భుతములు అనేకములు ప్రభువా, నీకు స్తోత్రం. అనేకములు అయ్యా, మీరు విడిపించాలంటే అయ్యా తండ్రి యేసయ్య ఏదైనా మీరు విడిపించగలరు ప్రభువా. తండ్రి నాయన సహాయము చేయకున్నట్టు ప్రభు నా హస్తమే కురచగలేదన్నో ప్రభు తండ్రి నాయన. పరిశుద్ధాత్మదేవ, ఈరోజు అనేక మంది బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ఎంతమంది బిడ్డలు అయితే ప్రభు హాస్పిటల్లో రక్త కణాలు తక్కువగా ఉండి ప్రభువా అయ్యా తండ్రి బాధపడుచున్నారో, చావు బతుకుల మధ్య ఎంతమంది ఉన్నారో ప్రభు, హాస్పిటల్ బిడ్డల మీద ఎంతమంది ఉన్నారో వాళ్ళని రక్షించండి, వారికి ఆయుష్ను పోయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది గ్యాస్ ట్రబుల్తో ఉన్నారో ప్రభు, గ్యాస్ ట్రబుల్ నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఎంతమంది తండ్రి వేసే గుండె జబ్బులతో బాధపడుతున్నారో అందరినీ అయ్యా తండ్రి వాళ్ళ గుండెలు మీరు సరి చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఎంతమంది గొంతు నొప్పితో బాధపడుతున్నారో ప్రభు, ఎంతమంది ట్రాన్సిల్స్తో బాధపడుతున్నారు, ఎంతమంది సైనస్తో బాధపడుతున్నారో తండ్రి అయ్యా వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాను దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా వాళ్ళ గొంతులను మీరు ముట్టండి ప్రభు తండ్రి, వాళ్ళ తలలను మీరు ముట్టండి ప్రభువానికి స్తోత్రం, వాళ్ళ కడుపులను మీరు ముట్టండి నాయన, వాళ్ళ యొక్క కిడ్నీలను మీరు ముట్టండి ప్రభువానికి స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి పరిశుద్ధాత్మదేవ దయచేసి ప్రభువా అయ్యా నీ బిడ్డల పక్షాలను కనికరపడు ప్రభువా, నీ బిడ్డల పక్షాన్ని నేను అడుగుచున్నాను దేవా తండ్రి నాయన. మరి ప్రవ్వా ఇంట్లో ప్రభు తండ్రి ఎవ్వరూ లేక ప్రభు సహకరించేవారు లేక ఎంతమంది బిడ్డలు బాధపడుచున్నారో తండ్రి, వారందరికీ సహాయకర్తవును కా ప్రవ్వా. చిన్న బిడ్డలకు ప్రభు తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా, పెద్దవాళ్ళకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా, వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువానికి స్తోత్రం. ఎవరైతే తండ్రి నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి యేసయ్యా, నాకు సహాయం చేయి, నన్ను స్వస్థపరచని ఎంతమంది బిడ్డలైతే ఈరోజు అర్జిస్తున్నారో ప్రభు, ఎంతమంది అయితే నీ సహాయాన్ని కోరుకుంటున్నారో వారందరికీ ప్రభు తండ్రి యేసయ్యా మీరు సమీపంగా వెళ్ళమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి మరణ పడకలో ఉన్న వారిని మీరు లేవనెత్తండి ప్రభువా, నీకు స్తోత్రం. కుటుంబాలను మీరు కట్టండి దేవా, నీకు స్తోత్రం. అయ్యా కుటుంబాలలో ప్రభు తండ్రి యేసయ్య నెమ్మది శాంతి సమాధానం దయచేయండి అయ్యా. జ్వరాలతో ప్రభు తండ్రి ఈ విష జ్వరాలతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభువా. ఎంతమంది అయితే వచ్చి బాధపడుతున్నాడో, ఇంకొంతమందికి వచ్చినట్టు అవుతున్నదో, ఇంకొంతమందికి రాబోతున్నదో ప్రభువా, ఎవరైనా సరే యేసు నామములో వారందరికీ విడుదల వచ్చునుగాక, యేసు నామములు విడుదల వచ్చునుగాక, యేసు నామములు విడుదల వచ్చునుగాక. విడుదల దయచేసి ప్రభువా నీ నామానికి మహిమగంత ప్రభులు తెచ్చుకోమని ప్రభువా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున నీ చేత సమర్పించుకుంటూ వారి కన్నీటిని అయ్యా వారి బాధను మీరు చూసి తండ్రి వారిని కనికరించి వారి జీవితంలో కార్యం జరిగించమని ప్రార్థిస్తూ అయ్యా ఏ సహాయం లేక ఏ దిక్కు లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆపత్కాలం నేను నమ్ముకున్న దగ్గర దేవుడు అని చెప్పిన దేవుడు దయచేసి ప్రభు వాళ్ళ జీవితంలో నీ కార్యం జరిగించి మరణ భయాలను తప్పించి ప్రభు నీవే మంచి ఆయుష్ ఆరోగ్యం దయచేసి అనేక మంది బిడ్డలను సాక్ష్యం నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ ఈ బిడ్డలందరినీ నీ చేతికి అప్పచెప్తూ మీరే కార్యం జరిగించుకోమని యేసు నామములో ప్రార్థించి ఉంచి అడివిడి కొంచెం నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.